హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఎగ్ ఫ్రైని చాలా అంటే చాలా సింపుల్గా, ఎలాంటి ఉల్లిపాయ మసాలాలు ఇవి ఏమీ లేకుండా సింపుల్గా చేసుకునే ప్రాసెస్ అయితే ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా ఇలా స్టవ్ పైన ఇలా ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు ఇవి వేయించుకోవాలి. కాస్త కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు 4 కోడిగుడ్లను ఈ విధంగా చక్కగా ఇలా ఇందులోకి అయితే వేసుకోవాలి. మీ ఇష్టం, మీరు ఎంతైతే క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ఎగ్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను 4 తీసుకున్నాను. దీన్ని ఈ ఎగ్స్ అన్నిటిని కూడా ఇలా పగలగొట్టుకొని ఇలా డైరెక్ట్గా ఆయిల్లో అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడే కదపకుండా 1 నిమిషం పాటు కుక్ అయిన తర్వాత ఇప్పుడు స్పూన్ తోటి ఆ ఎల్లో పార్ట్ అంతా కూడా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా బ్రేక్ అయ్యేలాగా కాకుండా ఇది కాస్త మీడియం సైజ్ పీసెస్ ముక్కలు వచ్చేలాగా ఇలా మనమైతే చేసుకోవాలి. ఇప్పుడే ఈ స్టేజ్లో రుచికి సరిపడా ఉప్పు వేసామంటే ఉప్పు కరెక్ట్గా పడుతుంది. ఇలా చక్కగా ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఆ స్మెల్ అనేది అంతా కూడా పోతుందన్నమాట. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు, అలాగే మన కారానికి తగ్గట్టుగా ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం పొడి అయితే వేస్తున్నాను. అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీ ఇష్టము, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో ఈ విధంగా కారం, ఉప్పు, మీరు కావాలనుకుంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. కాస్త ధనియాల పొడి కూడా వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పీసెస్ అనేవి ఇలా మీడియం సైజులో ఉంటే మనకి తినడానికి అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. మరీ చిన్నగా చేసుకున్నా, పెద్దగా చేసుకున్నా చూడడానికైతే ఈ ఎగ్ ఫ్రై అయితే మంచిగా అనిపించదు. సో ఇలా మీడియం సైజులో చేసుకున్నామంటే చక్కగా అలా పీసెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ప్లెయిన్గా ఈ విధంగా ఎలాంటి మసాలాలు లేకుండా, ఉల్లిపాయ కూడా లేకుండా మనం ఈ విధంగా చక్కగా అయితే ఎగ్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని వేడి వేడి అన్నంలోకైనా తీసుకోవచ్చు, లేదా మనం రోటీ, చపాతీ, సో ఇలా మనము ఒట్టిగా అయినా కూడా తినాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకునే ఈ ఎగ్ ఫ్రైని మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఆ టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.